ఖతర్నాక్ కామెడీ షో. నమస్తే సార్. నమస్తే మేడం. గూండాగా స్టేట్ రౌడీగా ఉన్న నేను దొంగగా, మంచి దొంగగా, జేబు దొంగగా, కొండవీటి దొంగగా మారి మీ ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్కిట్ మొదలు పెట్టబోతున్నాను. దీనిలో మీ అమ్మ ఎవరు? రోజా గారు అనుకుంటున్నాం. అనసూయ పెట్టండి. బాబు గారు సెంటిమెంట్ గా అనసూయ బాబు. నాకు రోజా నచ్చలేదు, అనసూయ నచ్చింది. అంబా అంబా అబ్బా ఆశీర్వాదించబ్బా అబ్బా. నీ ఆశీర్వాదంతో ఈ రోజు స్కిట్ మొదలు పెడుతుంటాం. ఎంజాయ్. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న శిష్యుల్లో పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఆన్ సైట్ లో జాబులు చేసుకుంటున్నారు. కానీ ఇద్దరు లత్కోర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకడు పరశురామ్, దీనికేం తక్కువ లేదు, దీనికేం తక్కువ లేదు. ఇంకొక లత్కోర్ గాడు ఉన్నాడు, నథింగ్ నవీన్. నాకు ఇలాంటి నమూనాలు కొడుకులు ఉన్నారు. ప్లీజ్ నువ్వు కాలు మొక్క వారా. నెత్తి మీదే కాదు, లోపల కూడా ఏం లేదు. మీరు మారర్రా. మారాం గురుగారు. తెలివి ఎలాగోలేదు, కనీసం నన్ను ఫాలో అవ్వండిరా. అలాగే గురుగారు. ఓకే గురుగారు. ఫోన్ వస్తుంది. ఫేస్బుక్ లో ఫాలో అవుతారు. నేను ఫాలో అవుతాను. ఏం చేస్తున్నారా గురుగారు? మీరే చెప్పండి, మీరే కదా ఫాలో అవ్వమన్నది. నేను అన్నది ఈ ఫాలోయింగ్ గురించి కాదురా. అయితే ఫేస్బుక్ లో ఫాలో అవుతాను గురుగారు. అయితే నేను ట్విట్టర్ లో ఫాలో అవుతాను. మరి పేటిఎం లో అది ఫాలో అయ్యేవాడు వేరేవాడు ఉన్నాడు గురుగారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే నేను ఉండలేను రా. నేను వెళ్ళిపోతాను రా. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్నప్పుడు తెలియని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటే మేము ఊరుకుంటామా? గురుగారు 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 మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? నో నెవర్. అరే మీకు దండం పెడతాను రా. ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్పండి రా. కాంతారావు గారు. సేమ్ డౌట్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ. ఆ పాట శోభన్ బాబు గారిరా. నేను అంటుంది ఇవి అన్ని కాదురా, నా పేరు నిలబెట్టే పనులు చేయమని చెప్తున్నా. ఒక్క నిమిషం గురుగారు. గురువు గారు మీ పేరు నిలబెట్టాం గురువు గారు. మీరు సొల్లు చెప్తారని వీడికి ముందే తెలుసా? మీ పేరు తర్వాత సొల్లు అని పెట్టాడు. అది సొల్లు కాదురా, సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో అదొక వాడకం రా. మీరు దొంగతనం చేస్తేనే మీరు నా స్టూడెంట్స్ గా ఉంటారు, లేదంటే మిమ్మల్ని డిస్మిస్ చేసేస్తాను. నేను ఆల్రెడీ దొంగతనం చేశాను గురుగారు. ఏం చేసావురా? నేను షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళాను, ఒక బనియన్ తీసుకున్నాను, ట్రయల్ రూమ్ కి వెళ్ళాను, నా డెనిమ్ షర్ట్ వదిలేసి ఆ బనియన్ వేసుకొని వచ్చేసాను గురుగారు. డెనిమ్ షర్ట్ వదిలి బనియన్ వేసుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ కాస్ట్ ఎంత? 2000 గురుగారు. ఎటు వెళ్తున్నారా? ఎలాగో మీరు బనియన్ కాస్ట్ అడుగుతారు కదా, లాగ్ అవుతుందని నేనే చెప్పేశాను గురుగారు. లాగ్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. ఈ విషయం నీకు చెప్తున్నాను. ఇంత పొట్టలు వేసుకొని మీరు ఎక్కడి నుంచి దొంగతనం చేస్తారా? రే వాకింగ్ చేయండి రా. వాకింగ్ చేస్తే ఫిట్ గా ఉంటారా. గురువు గారు ఏనుగు కూడా రోజులుగా వాకింగ్ చేస్తూనే ఉంది, మరి ఎందుకు తగ్గలేదు? అరే కనీసం పాలన తాగండి, బుద్ధి పెరుగుతుంది. గత కొన్నేళ్లుగా పిల్లి పాలు తాగుతున్నది కదా, ఎప్పుడన్నా బుద్ధి పెరిగిందా దాన్ని? మీరే కొట్లాడుకోండి రా. మీరు ఉండండి, నేను వెళ్ళిపోతా. రాత్రి కార్ అడవిలో 9:30కి మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? ఆ కారడవిలో ఏ పులియో గిలియో మమ్మల్ని పట్టి టపి 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 అంటే దిక్కెవడో. ఇది ఎవరి ఇమిటేషన్? అది చెప్పండి రా. ఇది కరెక్ట్. నూతన్ ప్రసాద్ గారి వాయిస్, గుమ్మడి గారి వాయిస్ అన్ని మిక్స్. నాకేదో గుమ్మడి వాయిస్ లాగే ఉంది. నాకు గుమ్మడి గారు నూతన్ ప్రసాద్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉందో అలా చేశారు సార్. బాగా చేశారు. ఇలా కాదు, నీకు దొంగతనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. పద. ఒక్క నిమిషం. దొంగతనం చేసే కంటే ముందు మనం కేరళ ఆయిల్ వాడాలి. అంటే హైదరాబాద్ లో వాడొచ్చా గురుగారు? వెళ్ళి ఆ గడ్డపార తీసుకురాపండి. ఇక్కడ ఏదో బంగారం ఉన్నట్టు నాకు డౌట్. ఆ రాయిని పక్క జరపాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. కమ్ ఆన్. గురువు గారు భూమిని లోపలికి నొక్కుతున్నారా, మనం కూడా హెల్ప్ చేయాలి. ఏం చేస్తున్నారా? అంటే మీరు భూమిని లోపలికి తోస్తున్నారు కదా గురుగారు, హెల్ప్ చేద్దామని.
ఏం చేస్తున్నారా? ఇలా అయితే నేను ఉండను, నేను వెళ్ళిపోతా. సూర్యుడి సెలవని అలసిపోయేనా? ఏమయ్యా పెద్ద మనిషి, చిన్న పిల్లల్ని అమాయకి వాళ్ళని చేసి వదిలేసి వెళ్ళిపోతావా? ది రిలేషన్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్ గురువు అని అరుస్తే కృస్తా కృస్తే చిరుస్తా చిరుస్తే నిష్క్రమిస్తా ఖబర్దార్. ఇది మురళీమోహన్ గారి వాయిస్. మురళీమోహన్ గారు వాయిసా? మోహన్ బాబు గారి వాయిస్. జరగండి. చూసావా, దొంగతనం చేసి బంగారం తీసుకొచ్చా. మనం దొంగతనం చేసుకునేటప్పుడు గుర్తుంచుకునే ప్రథమ రూల్, ఏది అడ్డంగా ఉన్నా తొలగించి మరి దొంగలించుకోవాలని తీసుకురావాలి. నేను చేస్తాను గురుగారు, లాస్ట్ ఛాన్స్. ఎల్లు. బండి కొట్టేస్తున్నాడు గురుగారు. ఏం తీసుకురా? మీరే అన్నారు కదా గురుగారు, ఏదైనా కొట్టేసే ముందు దానికి ఏదైనా అడ్డుగా ఉంటే తీసేయమన్నారు. బండిని తీసేసాను, పూలతో కొట్టేశా. బండి కాస్ట్ ఎంత? 50,000. ఎట్రా రే? అంటే మీరు ఎలాగ పూల తొట్టి కాస్ట్ ఎంతో అని అడుగుతారు కదా, లాగ్ ఎందుకని వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళకండ్రా, నేను వెళ్ళిపోతాను రా. ఊరి బోరిని తస్సరాల బొడ్డు తల్లి సీగతారగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? కాంతారావు వాయిస్ ఇది. రావు గోపాలరావు, నాకు అర్థమైంది. నాకు కూడా పిత్రి వల్ల ఎలా చూస్తున్నాడో చూడు. ఓరి వీని డిక్కిలో కొట్టు డొక్కలో పెట్టా వీడిని. అది కాదయ్యా, మనల్ని వదిలేసి పోతాడంటే రెట్టి వీడు. బాగా చేశారు రే. కాంతారావు గారే కనబడుతున్నారు, ఎంత బాగా చేశారు. మీతో ఇలా కాదు కానీ గురుగారు, మేము దొంగతనం చేయాలి మీకు, అంతే కదా? లేకపోతే ఉండని అంతే కదా? ఓకే, వీళ్ళు దొంగతనం చేయకపోతే మాత్రం ఈసారి వీళ్ళకు ఉంటుంది. గురుగారు, ఏటీఎం కొట్టేశా. పైసలేవురా? ఇందులో డబ్బులు లేవేంట్రా? బరువుగా ఉందని తీసి పక్కన పెట్టేసి తీసుకొచ్చాను. నథింగ్ నవీన్, సూపర్. ఆయన కూడా థ్యాంక్ యూ చెప్తున్నావు లస్తకోడు. డబ్బులు లేని ఏటీఎం తీసుకుని మనం ఏం చేసుకోవాలరా? మీరేమన్నారు? ఏటీఎం కొట్టేయమన్నారు కదా, డబ్బులు కొట్టేయమని చెప్పారా? అందుకే ఏటీఎం కొట్టేశాను. క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాలి కదా. మీకు ఇలా కాదురా, ఏటీఎం కొట్టేయాలంటే ఎలా ఉండాలనేది నేనే చేసి చూపిస్తా. అరే ఏటీఎం కొట్టేస్తున్నాం అంతే. ఈ రోజు ఏటీఎం దొంగతనం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేయ్ నవీన్, అక్కడికి వెళ్ళి చూస్తా ఉండు, ఎలా దొంగతనం చేయాలో నేర్పిస్తా. అలాగే గురుగారు. సార్, మేము దొంగతనం చేశామని మీకెవరు చెప్పారు సార్? మీ వాడే చెప్పాడు. మావాడా? గురుగారు, నువ్వెందుకు చెప్పావురా? అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోమన్నారు కదా, నాకు పెద్దోళ్ళలాగా కనబడ్డా, అందుకే ఫోన్ చేసి పిలిచాను గురుగారు. భద్రా పోలీస్ స్టేషన్ కి వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ₹1,00,000 రివార్డ్. అమ్మా, నీకు జైలు. ఒరే, నాకు 60, నీకు 40. ఏదైనా సమానంగా పంచుకోవాలి. నాకు 40, నీకు 60. దొంగతనం చేసి నన్ను మోసం చేసి ఇరికిచ్చి ₹1,00,000 మీరు కొట్టేస్తారా? ఇలాగైతే మీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతా. గురుగారు, మీరు ఉండండి, వెళ్ళిపోండి. నాగార్జున, ఇది నాగార్జున. ఎలాగో ₹1,00,000 వచ్చాయి కాబట్టి నాకు 60, వాడికి 40. ఇది వెంకటేష్. గురుగారు, ఎలాగో నాకు 40 వచ్చాయి కాబట్టి 60 వాడికి. వెంకటేష్ బాబు బలి చేశాడు. అరే మీరు మిమిక్రీ చేయడం ఆపేయండిరా, మీ బాధ చూడలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా. వద్దులే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. రామారావు, ఈ అభియాన్ ఏంది 4 రోజుల ముందు పిలిచి స్కిట్ ప్రాక్టీస్ అంటాడు, రిహార్సల్స్ అంటాడు. ఎట్టో దెబ్బ స్కిట్టే కదా. సరేగా ఏదైనా ఏం స్కిట్ ఆలోచిద్దాం చెప్పు. స్కిట్ గురించి పక్కన పెట్టన్నా, మన మేకప్ రూమ్ లో ఏం జరిగింది తెలుసా? ఏమైంది? శాంతి స్వరూపును వినోదిని నా నోటితో నేను చెప్పలేను. అరే చెప్పంటే. ఐ కాంట్. ప్లీజ్ రామారావు. అరే బొట్టు బిల్లల గురించి కొట్టుకుంటున్నారన్నా. నువ్వు ఇదేం చూస్తావు? మన కాస్ట్యూమ్ రూమ్ లో చూసేడుతుండే ఏం జరిగింది? హరిత తన్మయ్. అమ్మో, నేను చెప్పలేను. చెప్పన్నా. నేను చెప్పలేను. అరే చెప్పన్నా. వల్ల కాదు రామారావు,
రామారావు అన్న డైలాగ్ చెప్పిన వెంటనే నీ పంచ్ వాడాలా ఎందుకంటే ఇక్కడ లాగ్ అయిపోతుంది అబ్బా అన్న ఎప్పుడు వచ్చినావు అన్న అచ్చా అబ్బా స్కిట్ ధ్యాసలో నువ్వు వచ్చిన విషయం మర్చిపోయాను అవునన్నా ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ ఎలా దొబ్బెడదామా అని ఆలోచిస్తున్నారు. నేను యాక్చువల్ గా రామారావుకి ఏం చేస్తున్నా పంచ్ టక్ మన ఎలా చెప్పాలని నేర్పిస్తున్నా. ఎట్లా టక్ అంతే. నువ్వు నేను పంచుల గురించి నేర్పిస్తున్నావు. అవును పోయి వానికి నేర్పిస్తున్నావు. నాకు తెలుసు మీరు ఏమేం చేస్తున్నారో కానీ ఎక్స్ట్రా చేయకుండా స్కిట్ మీద కూర్చోవాలి. రండి ఇదిగో స్కిట్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వచ్చిందో ఈ బగులుతుంది ఒక్కొక్కరు. చెప్పి నాకు అర్థం కావట్లేదా? ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలన్నా ఏ అవలా కానీ ఫోన్ అది నీదే అన్న ఇదేం రామారావు అంత గట్టిగా తిడతాడు? బీపీ పేషెంట్ ఉందని చెప్పు తెలియదు ఆయనకు? ఒక్క రోజుకి ఎలా అంటే 5 సంవత్సరాల నుంచి అలా భరిస్తున్నా. నా పరిస్థితి ఏమంటారు చెప్పు? నీ ఏజ్కు నా ఏజ్కు లేదా రామారావు? నేను పర్సనల్ ఫోన్ అనుకుంటున్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్కిట్ చూపెట్టకపోతే రేపు స్టేజ్ ఎక్కనియారంట. అన్నా అన్ని మర్చిపో, అన్ని నేను చూసుకుంటా అన్నా. ఇట్లానే నేను చూసుకుంటా ఒకడు వచ్చి సున్నం పెట్టిపోయిండు. ఇప్పుడు నువ్వు పెడతావా? అది పంచులు బాగానే ఇస్తున్నా కదా అన్న. ఆడు పని చేస్తే ఏది పేలలేదు అని ఎత్తుకునేటువంటి రా, నువ్వు పని చేస్తే ఏది వేలిందని ఎత్తుకోవాల్సి వస్తుంది నాకు. నువ్వు ఏదో ఒకటి చేయన్న ప్లీజ్ అన్న. నిన్ను ఆర్టిస్ట్ చేయడానికి 60 ఎపిసోడ్లు పట్టిందిరా. టీమ్ లీడర్ చేయాలంటే మినిమం 600 ఎపిసోడ్లు పడుతుంది. రాము మాట్లాడవేంట చెప్పాడికి. ఏం మాట్లాడాలన్నా? స్కిట్ వింటున్నప్పుడు స్కిట్ అంతా నేనే ఉన్నాను అనిపించింది. స్కిట్ చేస్తున్నప్పుడు ఈ స్కిట్ లో నేను ఎక్కడున్నాను అనిపిస్తుంది అన్న. అందరికి లైఫ్ ఇస్తున్నావు, నాకెప్పుడు ఇస్తావన్నా? ఏయ్ నువ్వు లిమిట్ దాటుతున్నావు. నువ్వేమో లిమిట్ దాటి బయటికి వెళ్ళొద్దు అంటావు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమో గేట్ దాటి లోపలికి రావద్దు అంటున్నాడు. ఏంటన్నా నా ప్రాబ్లమ్స్? రామారావు ఎందుకు బాధపడుతావు? కష్టాలు మనుషులకు వస్తాయి కానీ పశువులకు వస్తాయి ఏంది? నీకు రావు కాబట్టి తెలియదన్నా, నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఇంతక తేజగాడేడి మాటల్లోనే వచ్చాడన్నా. మూటలతో వచ్చాడరా? ఏంద్రా అవి? అంటే పొద్దున నాశ చేయలేం కదా అన్న, లంచ్ లో ఒకసారి చేసిద్దామని. అవును లాస్ట్ షెడ్యూల్ లో మనం చేసిన స్కిట్ పేపర్ సైడ్ ఉన్నాయి. ఇదిగో అన్న మొత్తం ఏంది ఇంతే స్కిట్టా? మన స్కిట్ లో ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి అన్న పంచులు. అన్న మనం పేపర్ మీద రాసే అంత పంచులు ఎందుకన్నా? అవసరం లేదన్నా. స్పాంటనిటీ. నేను 10-15 పంచులు వేసేస్తాను, ఈడు ఒక 10-20 వేసేస్తాడు, ఈడు ఒక 5 చాలు. స్కిట్కేమో ఇంతే, తినడానికేమో అంతా. కడుపు నిండంతే స్కిట్ పండదన్నా. కడుపు నిండినాక మీరు వండుకుంటున్నారు కదరా. అవును రైటర్ పవన్ మనకు స్కిట్ పంపిస్తానది. నేను ఇంకా పంపించలేదు. అమ్మాయి సాఫ్ట్వేర్ వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది. నువ్వు కూడా సాఫ్ట్వేరేగా. ఇవన్నీ కాదు కానీ నేను రాస్తాను స్కిట్స్ అని. ఎందుకంటే ముందు ఎట్లా టీం లీడర్ నేను అవుతాను, అది అందరికీ తెలిసిన విషయమే. నథింగ్ నవీన్. మన టీం ని ఒక రేంజ్ కి లేపాలంటే నేనే రాయాల్సి వస్తాను. చూసావా నేను కుర్చీ మించి లేపిన అంటే స్టేజ్ మీద స్కిట్ లేపలేనా? సూపర్ మామా సూపర్. అన్న నీకు 15 మార్కులు కావాలన్నా 18 మార్కులు కావాలన్నా చెప్పు. అంటే ఇద్దరు కల్పిస్తారా ఒక్కొక్కరు ఇస్తారా? బేసికల్ గా నువ్వు చేసే స్కిట్ అనుకో ఇద్దరు కలిపి 15 ఇస్తారు. అదే నేను చెప్పిన స్కిట్ అనుకో ఒక్కొక్కరు 18 ఇస్తారన్న. చెప్పు నీకు ఎలాంటి స్కిట్ కావాలి? సరే ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నువ్వు చెప్పిందే వింటా. నేను ఆల్రెడీ స్కిట్ రాసిన, చదువుకో. నువ్వు చెప్పవా? నీకు చదువు రాదా? ఫస్ట్ నవీన్ ఎంట్రీ అనసూయతో సాంగ్ రిచ్ గా ఉంటది. ఇద్దరం కలిసి సాంగ్ లో వచ్చామనుకో ఆ రిచ్ ఎవరు మన జడ్జెస్ కూడా కనెక్ట్ అయిపోతాం. లేడీ గెటప్ లో వచ్చిన రాము రూపాయి బిల్ల కింద పడితేనే వంగి తీసుకోలేవు, నన్ను లొంగ తీసుకుంటావా అంటాడు. అప్పుడు డియో సైదులని ఒక ఆర్ఆర్ అన్న. లాస్ట్ కి అభి వచ్చి వెళ్ళిపోతాడు. అరే హో ఈ ఆర్ఆర్ లేంద్రా అన్న. ఇప్పుడు మనం ఇచ్చే పంచు అది నిజంగా పేలుతుందా పేలదా అంటే అక్కడ ఆర్ఆర్ వేయాలన్నా, అప్పుడే పేలుతుంది కానా? కరెక్ట్ కరెక్ట్. ఇదేంద్రా ఈ పేపర్ ఏంది? అంటే ఇది జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలో అని రాశారు. సూపర్ రైటర్. మనం జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలని చెప్తే గానీ మనకు రావంటావు. పేపర్ పడేసావంటారా? ఇంక వెనక సైడ్ చూడలేవు నువ్వు. ఏముంది వెనకాల? ఇక్కడ అనసూయ గారి కోసం అదేంది? ఏ పంచుకి ఏ క్లోజప్ లో ఏ రియాక్షన్ ఇవ్వాలని రాశాను ఇక్కడ. అనసూయకు కూడా మనమే ఇవ్వాలా? మనమే ఇవ్వాలి, అప్పుడైతే స్కిట్ కొడతాం కానా. ఒక్క నిమిషం మేడం ఇచ్చొస్తాను. మేడం చదువుకోండి. తీసాదా? యా చదువు ఏముందో చదివింది చాలు, స్కిట్ చూడా. అరే ఇట్లాంటి స్కిట్లకి ఎక్కడ నవ్వుతారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? ఫస్ట్ పంచ్ చూసావా? ఆ ఫస్ట్ పంచ్ రాగానే బాబు గారు ఇలా వెనకకి వెళ్ళిపోయి ఇట్లా ముంగటికి వచ్చి రెండో పంచ్ బల్ల మీద టప్ప 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 3 సార్లు గుర్తాడన్న. రోజా గారు ఏమంటారు? నవీన్ వాట్ పర్ఫార్మెన్స్, ఇంతకాలం నువ్వు ఎక్కడ పోయినావు నవీన్ అని అంటారు. నా గురించి ఏమనరా? కొత్త వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ అయ్యి హ్యాపీగా
అవును రా స్కిట్ లో ఎంట్రీ లాస్ట్ కి ఎందుకు ఇచ్చావు నాది? బేసికల్ గానా అక్కడ స్కోప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుందామంటే ఆ ఇరుకు సందులో దొరకలేదన్న, అందుకే రాయలేకపోయాను. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఫర్ యూ. మీరు రాసే స్కిట్లు నేను తీసుకుపోయి చేయడం ఇవన్నీ కాదు, మీరు మీ ఫేవర్ లో రాసుకుంటున్నారు, నేను రాసుకుంటానులే పద. ఏంటన్నా ఏంటి మా మామ వేసిన పంచుకు అప్పుడేసిన పంచుకు నవ్వాలా ఇప్పుడేసిన పంచుకు నవ్వాలో తెలియక బాబు గారు చూడు కన్ఫ్యూజన్ లో ఎలా చూస్తున్నారు. మీరు వేసే పంచులు ఎట్లుంటాయంటే పంచు మీద పంచు పంచు మీద పంచు వేసి మొత్తం ఓవర్లాప్ అయిపోతుంది. నా దగ్గర 2 చిట్కాలు ఉన్నాయి, ఈజీగా క్లియర్ అయిపోతాయి అన్ని. ఏంటా చిట్కాలు? ఫస్ట్ టైం మనం పంచ్ చేసామనుకో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి, వాళ్ళు ఫుల్ గా నవ్వుకుంటారు. ఇలా మనం అనుకున్న స్టూడియో మొత్తం తిరిగేసి రావచ్చు. సూపర్ మామ. పద స్కిట్ పర్ఫార్మెన్స్ కి టైం అవుతుంది. అన్న ఒక డౌట్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్కిట్ లో నేను అక్కడక్కడ లాగ్ చేస్తే సరిపోద్దా, లేకపోతే నా స్టైల్లో కౌంటర్ టు కౌంటర్ టక్క 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 ఇచ్చేయమంటావా? ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్. ఇప్పుడు స్కిట్ లో నా డైలాగులు మర్చిపోమంటావా యాజ్ నువ్వు చెప్పినట్టు, లేకుంటే నేను నా స్టైల్లో జిప్ అని వెళ్ళిపోమంటావా? సుప్పు నాకు వచ్చిన బ్రేక్ డాన్స్ చేయమంటావా, నువ్వు చెప్పిన ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమంటావా? అరే ఏంద్రా నిన్ను ఓవర్ యాక్షన్ డాన్స్ చేయమని నీ మర్చిపోమని అని లాగ్ చేయమని నేను చెప్పినట్టు చేస్తున్నారు ఏంద్రా? అన్న ఫోన్ వచ్చిందన్న, డైరెక్షన్ డిపార్ట్మెంట్. కిషోర్ అవునా? సరే సరే. ఏమైందన్నా? వెంకీ స్కిట్ అదిరిపోయిందంట. ఎట్రా వెంకీ స్కిట్ ఎలాగూ అదిరిపోయింది కదా, మన స్కిట్ ఎలాగూ జల్సా టైంలో వేస్తారు, అవసరమా? అయ్యో బయట ప్రోమో కూడా ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది? సరే గమా పద నిసా అభి స్కిట్ ఇక జల్సా జల్సా టైం. ఇంకో ఫోన్ వస్తుంది. కిషోర్ మళ్ళీ ఏంటి? అవునా? సరే సరే ఓకే. ఏమైందన్నా? ఆది స్కిట్ యావరేజ్ అంటారా? ఇక వెనకాల తిరిగి చూడకుండా ఏమైందిరా? ఆది గాడి స్కిట్టే యావరేజ్ వస్తే ఇంకా మన స్కిట్ ఎవరు చూస్తాడన్న? అవసరమా? పదండి స్కిట్ టైం అయిపోతుంది. అక్కడ ఫ్లోర్ లో లాస్ట్ స్కిట్ మనదే అంట. అవునా? హ్యాపీగా చేసుకుందాం మనం. ఏది చూసారా? 5 సంవత్సరాలు ఏం మారలేదు. ఇగో ఇక్కడే ఇట్లా మరుగుజ్జు స్కిట్ వేసాను నేను తెలుసా? అవునన్నా. రోజా గారు నిలబడి క్లాప్స్ కొట్టారా ఇక్కడ? అవునన్నా. అన్న 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 ఇక్కడ చూడన్నా, ఇక్కడ చూడన్నా. ఏమైందిరా? ఇక్కడే నా ఫస్ట్ పంచ్ మర్చిపోయానన్నా. ఇక్కడ చూడరా, ఇగో ఇదంతా చూడు. ఏందన్నా ఏందన్నా? నువ్వు సమాధి చేసిన పంచులు రా అన్నా. ఇక్కడే అన్న మనం పప్పెట్ స్కిట్ చేసాం. ఇగో ఇక్కడ తోలు బొమ్మలు స్కిట్ చేసాం మనం. ఇగో ఎవరైనా కామెడీ చేస్తే నవ్వుతారు, వీడు నడిస్తే నవ్వారన్న ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం, తర్వాత ఎప్పుడు నవ్వలే. సూపర్ సూపర్. తమిళ్ స్కిట్ చేసింది ఇక్కడే మామా. అన్నా అన్నా ఆదికి హైప్ పెరిగింది కూడా ఇక్కడే అన్నా. అక్కడే నీకు బొక్క పడిందా? అయ్యో అయ్యో బొక్క పట్టదని ఎంత నాటిగా చెప్పాడే. నాకు ఈ సెట్ చూస్తుంటే ఓ పాట గుర్తొస్తుందిరా. ఏం పాటనా? ఈ సెట్టులోనే స్కిట్టు కొట్టాను, ఈ సెట్టులోనే హిట్టు కొట్టాను, ఈ సెట్టునే వదిలిపోవాలా. ఓరయ్యో ఓరయ్యా, ఈ స్కెట్టులోనే లాగు చేశాను, ఈ స్కెట్టులోనే డైలాగ్ మర్చాను. ఓరయ్యో ఈ సెట్టులోనే తన్నులు తినాలా. ఈ 5 సంవత్సరాల్లో ఈ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇచ్చిందిరా. ఒక ఆది హైపర్ ఆది అయ్యాడు, ఒక సుధీర్ సుడిగాలి సుధీర్ అయ్యాడు, ఒక మహేష్ రంగస్థలం మహేష్ అయ్యాడు, ఒక అనసూయ రంగమ్మత్త అయ్యింది, ఒక శంకర్ శకలక శంకర్ అయ్యాడు, ఒక అదిరాబి అక్కడే ఉన్నాడు ఏంటన్నా. నీలాంటి వాళ్ళని పెట్టుకున్నాక అక్కడ ఉండకపోతే ఇంకేం చేస్తాను రా అన్నా. కొట్టకన్నా వాన్ని ఇలా లాస్ట్ డే సెట్ లో. అవునరా పాటేసుకుందాం. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. సెట్ మారుతుంది కానీ జబర్దస్త్ ఇంకా కొత్త సెట్ లోకి మంచి కలర్ఫుల్ గా వెళ్తుంది, మంచి జోష్ తో వెళ్తుంది కదరా. అప్పుడు కొత్త సాంగ్ వేసుకోవాలి కదా. పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చెప్పంటేలోగా వానొచ్చిందిరా, వానల్లోన వరదొచ్చిందిరా. जबरदस्त खतरनाक कॉमेडी शो.
తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచి ఇది మరువబోకురా. నా పేరు పరంధామయ్య, తెలుగు అధ్యాపకుడిని. తెలుగు మన మాతృభాష, తెలుగు తల్లి వంటిది, ఆంగ్లం పెళ్ళాం వంటిది. అమ్మాయి నీ పేరేమిటి? నా పేరు అనసూయ భరద్వాజ్. చక్కనైన పేరు. నీ ఇంటి పేరేమిటి? రెయిన్బో అపార్ట్మెంట్. రెయిన్బో అపార్ట్మెంట్. ఇంటి పేరంటే రెయిన్బో అపార్ట్మెంట్స్ కాదు. నీ ఇంటి మూలాలు చెప్పే దిక్సూచి ఏమిటి అని అడుగుతున్నా. మా ఇంట్లో మూలాలు ఉన్నాయి కానీ దిక్సూచులు లేవండి. అదండి, ఇంటి పేరు ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది మన తెలుగు భాష, తెలుగు జాతి. మొన్న మా ఇంటి పక్కన పిల్లోని పిలిచి మీ అమ్మగారు ఉన్నారా అని అడిగా. వాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ అమ్మ అంటే ఎవరు అని అడుగుతున్నాడు. అమ్మ అంటే మమ్మీ అని, మమ్మీ అంటే అమ్మ అని వాడికి ఎవరూ చెప్పలేదు. తెలుగు భాషను చంపకండి, లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను. అరే గజేంద్రబాయ్ గమ్మత్తుకున్నది. వార్డ్ మెంబర్ గా ఎలక్షన్ లో గెలిచిన ప్రమాణ స్వీకారం చేయాలంటే తెలుగు రావాలంటుర్రు. అరే గప్పుడు అంటే నకలు సిట్టీలు కొట్టి పాస్ అయినా కానీ ఇప్పుడు ఎడికెళ్ళైతుంది. పెద్ద దేశంలో నాకు చిన్న బంగారం దుకాణం ఉన్నాయి, దానికి లైసెన్స్ అడుగుతుంటే నాకు తెలుగు నేర్చుకోమంటున్నాయి. నాకు ఏం చెయ్యాలి? నాకకుండా చేయాలి, నాకకుండా చేయాలి. ఐ వాంట్ టు నిలదీస్ఫై. నేను తెలుగు యాంకర్ అవుదామని వచ్చాను. నువ్వు చూడడానికి ట్యాంకర్ లా ఉన్నావు. తెలుగు యాంకర్ కావాలంటే తెలుగు రావాలా? రావాలి. ఏ యాంకర్ డబ్బింగ్ చెప్పించుకోలేరా? అరే ఇదేంది నడిమిట్ల దీనిలో లేని నడిమిట్ల అది కాదు, నువ్వు ఉన్నాయి, నువ్వు ఉన్నాయి. ఎవరు రాది వాడు వీడు అంటున్నాడు. ఈయనకి ఇస్తా చూడు ఒక జలకు. కదిలావో చచ్చావే. ఏమిట్రా భాషా ప్రయోగం? ఇందులో కర్తేది, కర్మేది, క్రియేది. భాషా ప్రయోగంలో మంచి మాటలు మాట్లాడాలి. కదిలావో చచ్చావేనా? కదిలావో అంటే బ్రతికున్నట్టు, కదిలితే చచ్చినట్టు ఎలా అవుతుంది? కదిలితే సంపుతా. చంపుతారా? సంపుతా కాదు, సంపుతా కాదు. మళ్ళీ చెప్పు. కదిలితే చంపుతా. దేంతో? కత్తితో. మరి అదెవడు చెప్తాడు? కదిలితో కత్తితో చంపుతా. ఎవరిని? నిన్ను. అదెవడు చెప్తాడు? కదిలితే కత్తితో చంపుతా నిన్ను. ఒరేయ్ పడుద్దాయి. తెలుగులో ఎలా మాట్లాడాలంటే అర్థమైందా? ఇప్పుడు చెప్పు. ఆర్య నా వద్ద చురకత్తి ఉన్నది, అది మీ ఎదయందు గుచ్చినచో మిమ్మల్ని హత్య చేయగలను. కావున తమ వద్ద ఉన్న పైకమును దయచేసి నాకు ఇచ్చి వెళ్ళినచో ఇట్లు మీ భవదీయుడు బొంగులు. ఇంత ముద్దుగా అడిగావు చూడు, నిన్ను చూస్తుంటే నీకు నా పర్స్ ఇచ్చాలందరా, కానీ ఇంటి దగ్గర మర్చిపోయొచ్చా. పరిస్థితేలే. ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? తెలుగు నేర్చుకొని ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చానండి. ప్రమాణ స్వీకారం అనడం రావట్లేదు, నువ్వు తెలుగు నేర్చుకోవడానికి వచ్చావా? వాడెందుకు వచ్చాడు? అసలు నాకు చిన్న దుకాణం ఉన్నాయి, నేను తెలుగు నేర్చుకోవడానికి వచ్చినాయి. నేను యాంకర్ అవుదామని వచ్చాను. నాకు వచ్చు మాస్టారు. నీకు తెలుగు వచ్చా? వచ్చు మాస్టారు. నేను ఇప్పుడు ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను, దానికి తెలుగులో ఏమనాలో చెప్పు. ట్రైన్ అంటే ఏంటి? అలాంటివి అడగకండి. అడగను, చాలా సులువు అయినది అడుగుతా. ఔటర్ రింగ్ రోడ్ ను తెలుగులో ఏమంటారు? బయటి ఉంగరం రోడ్డు. బయటి ఉంగరం రోడ్డు తెలుగులో ఏమంటారో తెలుసా? చెప్పండి. బాహ్య వలయ రహదారి. బాహ్య వలయ రహదారి. అది నేర్చుకో. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అవును, ఇంకా వేరే ఎవరైనా విద్యార్థులు రావాల్సింది ఉందా? ఉన్నారు ఉన్నారు. ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పండి. కార్ యేసు దాసి అంటే ఏమిటి చెప్పరా? కార్ ఏసీ దాసి అంటే కార్ లో ఏసీ లేని దాసి కూర్చోదు. ఇలాంటి సమాధానాలు విన్నప్పుడు తొడపాశం పెట్టాలనిపిస్తుందిరా. ఒక్క నిమిషం, నేను గిన్నె తెచ్చుకుంటాయి. తొడపాసం అంటే అదో పాయసం కాదురా, ఇలా చెయ్యి బట్టి అలా ఇది తొడపాసం అంటే. ఏమమ్మా, నువ్వు యాంకర్ కావాలనుకుంటున్నావా? ఇది నీకు కూడా వర్తిస్తుంది. యాంకరింగ్ లో స్పాన్సర్డ్ బై అంటే తెలుగులో ఏమంటారు? సమర్పించిన వారు. వెరీ గుడ్, ఈ ఆన్సర్ చెప్తావని నాకు ముందుగా తెలుసు. ఇప్పుడు పవర్డ్ బై చెప్పు. నువ్వు చెప్పరా? కరెంట్ ఇచ్చిన వాడిని పవర్డ్ బై అంటారు. శక్తినిచ్చు. అబ్బా, ఎలా ఉంటుంది చెప్పండి. శక్తినిచ్చేవారు అంటే ఎలా ఉంటుంది? ఐ వాంట్ టు సెక్టిఫై. శక్తిఫై అంట. నీ ఫైవ్ అంటే
మీరు పరీక్షలో పాస్ అవ్వాలంటే నేను ఒక టెస్ట్ పెడతా. కూర్చోండి. ఇప్పుడు నేను ఒక పదం చెప్తా, దాన్ని తెలుగులో బొమ్మల రూపంలో నువ్వు గీయాలరా. బొమ్మలంటే మనకు జబర్దస్త్ వస్తాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఏమి రాదు. పండు ముసలి. పండు ముసలి అంటే పండు తింటున్న ముసలి కాదరా. మరి పండు ముసలి అంటే ఏంది? ఎలా ఉంటాయా? ఇలా ఉంటాయి. ముసలికి ముసలికి నువ్వు చాలా మోవటం కొడుతున్నావు. నేను కొడు చూపించరా నీకు? పండు ముసలికి ముసలికి నువ్వు ఇలా కొట్టకపోతే ఈ స్కిట్ నేను చూడను. పార్ట్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. చూడరా, క్షమించుడి. పండు ముసలి దించమంటే ముసలిని దించి పక్కన పండు కొడుతున్నా సార్, తగిలిస్తున్నా సార్. ఒరే ఏడు రా, 4 కర్రలు వాడాలి, అన్ని వాడాలి. లేపాక్షి రైట్. అబ్బా, మా వాడు జబర్దస్త్ రాస్తాడు. వాడు రాసిన తర్వాత ఉంటది, వాడు రాత నా చేతిలో ఉందిరా. నువ్వేం రాసావు? లేపాక్షి. ఇది లేపాక్షి కాదురా, లపాకి. లపాకి. దీనికి 3 దెబ్బలు. అలా కాదు, చేతుల మీద 3 దెబ్బలు. అన్నా బాగా ఆచేయరా. మాస్టర్ అంటే అది ఇరిగిపోయింది సార్, అంతే. మళ్ళీ ఉపయోగిస్తుంది. హలో, అవునా? సరే వస్తున్నా, పెట్టే. సార్ బయటికి వెళ్ళాలి ఒకసారి. బైక్ అబ్బో వీడు తెలుగు చంపేస్తాడుగా. ఆర్య, నేను బయటికి వెళ్ళాలి, మీ ద్విచక్ర వాహనం ఇచ్చినచో ఒక్కసారి వెళ్ళి వచ్చేది. అరే జోబులో చేయి పెట్టాలా, బండి తాళం తీయాలా, వెళ్ళిపోవాలని. నా ద్విచక్ర వాహనం తీసుకెళ్ళడానికి వీల్లేదు. నీ బండికి 2 వీల్స్ ఉన్నాయి, లేదని ఎలా అంటాయి? నేను అన్నది వీల్ లేదంటే వీల్స్ లేవని కాదురా, తీసుకోవడం కుదరదు అని. ఎందుకంటే ఎలా చెప్పాలి, నీ భాషలోనే చెప్తాను. దానికి బ్రేకులు ఫెయిల్ అయినాయి. దీనికి ఎందుకు సార్ పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవచ్చుగా? కోవిడ్ ఎందుకు, ఎగ్జామ్ రాసుడు ఎందుకు, ఫెయిల్ అవుడు ఎందుకు? ఇంత ఫీజులు దండగా కడతాయి. అవును, ఇంకొక విద్యార్థి ఎవడో రావాలి. ఏడా పడుద్దా? దెబ్బలు పడ్డాయి, రాడు. మిమ్మల్ని కాదు, మా పిల్ల వెధవాయిని తిడుతున్నాను. నేను బయటకు వచ్చాను కదని వాకిట్లో ఆటలు పాటలు అనే ఉంటే తోలు తీసేస్తా ఏమనుకుంటున్నావో. ముందుగా ఈ రోజు నీకు గుణింతాలు నేర్పేస్తున్నాను. కాని సాగదీస్తే కాను చుట్టెత్తే కీ, కాని చుట్టేసి సాగదీస్తే కీ, కాను ఒంగో పెడితే కూ, కాని రైలు బండి ఎక్కితే కూ, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి సాగదీస్తే కే, ఎగ్గొట్టి దిగ్గొడితే కై, ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాకి కితకితలు పెడితే క్రూ, కాని డొక్కలో గుద్దితే కమ్, 2 సార్లు గుద్దితే కహ. ఎవరయ్యా నువ్వు? అక్షరానికి తలకట్టు లాంటి వాడిని. ముద్దుగా అందరూ తలకట్టు తాతారావు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏంటండి ఇంత ఉద్దండ పండితుడిని నన్నే తెలుగు నేర్చుకుని పాస్ అయ్యి ఇక్కడికి రమ్మంటారా అన్నారు? ఏదో తెలియక అని ఉంటారులేండి, నాకు చాలా తెలుసు. ఎరా అబ్బాయిలు, మీ అందరికీ పాటలు తెలుసు, కానీ వాటి అర్థాలు తెలుసా? కానీ ఇప్పుడు మీ అందరికీ చెప్తాను, అందుకోండి. పువ్వా పువ్వా అంటాడు ఆటో అప్పారావు, పీపీపీ నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు. ఈ పాటలో మీకు ఏమర్థమైంది? నీకేమర్థమైంది? గుడ్ క్వశ్చన్. ఈ పాట గురించి ఒక సినీ కవి ఎంత అద్భుతంగా చెప్పాడంటే, పాపం ట్రాఫిక్ లో బయలుదేరి అమ్మాయి వెళ్ళిపోతుంది, తనగా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరుగా. ఈ మధ్యలో దూరి ఆటో అప్పారావు పువ్వాయి నొక్కేశాడు. పాపం అమ్మాయి కష్టపడుతోంది వెళ్తూ ఉంటే ఎక్కడో సందులోంచి దూరేసి స్కూటర్ సుబ్బారావు పిప్పి పిప్పి అని నొక్కేసాడు. అమ్మాయిలు ట్రాఫిక్ లో రావద్దా, బయట తిరగొద్దా, ఏమిటి కష్టాలు? అందుకని చెప్పి ఆ సినీ కవి ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క మాట అనేసాడు, తింగ తింగ తింగరోళ్ళ అనేసి చివరాకి నేను చెప్పాడు. ఏం చెప్పాడు? అంటే ఇటు అటు చూస్తే యాక్సిడెంట్లు అవుతాయి, తిన్నగా చూస్తూ అని వెళ్ళిపోండి అన్నాడు. మిమ్మల్ని తెలుగు మాట్లాడండి రా, తెలుగులో పెట్టండి రా అంటే తెలుగు పాటలకి ఎక్కడ లేని నిగూఢ అర్థాలు తీస్తారా? వస్తున్నాను రా.
ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఇక్కడే ఫ్రస్ట్రేషన్ అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఇటీవల కాలంలో F2 అని ఒక సినిమా వచ్చింది. అందులో ఫ్రస్ట్రేషన్ గురించి గిర్రా 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 తిరుగుతుంది బుర్రా. ఇక్కడ బుర్రా అనేది ఏదైతే ఉందో తెలుగును కాపాడండి రా, తెలుగును బ్రతికించండి రా, తెలుగులో మాట్లాడండి రా, లేకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ మాట మీరు ఎందుకు మాట్లాడతారు? అది తెలుగులో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇది చెప్పండి, అందరు కర్రలు తీసుకోండి. మాస్టర్ గారిని ఫ్రస్ట్రేషన్ మీనింగ్ తెలిసేదాకా నేను ఆసనం వేస్తాను. ఆ ఆసనం ఏమిటంటే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి. నా పేరు డిటెక్టివ్ పాండ్. ప్రపంచంలోనే అతి పెద్ద డిటెక్టివ్ని. నేను చేస్తున్న ఇన్వెస్టిగేషన్స్ చూసి పెద్ద పెద్ద మేధావులే ముక్కులో వేలేసుకుంటారు. అలా నానా, అది ముక్కులో వేలు కాదు, ముక్కు నా వేలేసుకున్నారు. నువ్వు చేస్తే ముక్కు నా వేలేసుకుంటారు, నేను చేస్తే ముక్కు లో వేసుకుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంత పెద్ద స్టేజ్ కి ఎదురుగా సోలోగా కూర్చొని చేతిలో 10 నంబర్ బోర్డు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు జడ్జ్. Am I right? అబ్బో, Yes, and నేను డాన్స్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేశారంటే ఇది ఖచ్చితంగా డి జోడీ అయి ఉంటుంది. Am I right, sir? Yes. ఒక మూలకి సోఫా వేసుకుని కూర్చున్నావంటే నువ్వు ఖచ్చితంగా యాంకర్ అయి ఉంటావు. Am I right, రష్మి? Yes, I am right. బాస్ కాపాడండి బాస్, నలుగురు వెంబడిస్తున్నారు బాస్. నలుగురు వెంబడిస్తున్నారా? అవును బాస్. నిన్ను కాపాడే బాధ్యత నాది. వాళ్ళ నుంచి కాపాడమన్నావు, దేనికిరా? ఈరోజు హోలీ కదా బాస్, వాళ్ళు రంగులు పోయడానికి వచ్చారు. నేను రక్తానికైనా భయపడను కానీ రంగుకు మాత్రం బాగా భయపడతాను బాస్. అయ్యో రామా. హోలీ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఆ కలర్స్ ని చూసి భయపడితే రంగు పడింది బాస్. నువ్వు అటెల్లి రంగు పోయి నేను ఇటెల్లి రంగు పూస్తా. ఓకే బాస్. బాస్ ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో. ఓకే బాస్, వీధి చివర దొంగలు పడ్డారంట, వెళ్దామా? ఇలాంటి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడంలో మనం ముందుండాలి. Come on, let's go. బాస్ నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి నా ఖర్చు మర్చిపోయానంటే పుసుక్కున్న పోలీసులు చూసేస్తే నన్ను పట్టేసుకోరు. ఎలాగైనా ఖర్చు తెచ్చేసుకుంటా. Come on, గణపతి. Yes, boss. ఇదే ఆ దొంగలు పడ్డ ఇల్లు. Yes, boss. దొంగతనం ఎవరు చేస్తారో చెప్పండి. చూసావా బాస్, మీరు అడుగుతున్నా కానీ వాడు నోరి పట్టలేడు. వాడికి ఎంత పొగరు బాస్. వాడికి పొగరైతే ఏంట్రా? దొంగతనం ఎలా జరిగిందో మనమే కనుక్కుందాం. ఈ ఇల్లు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయి ఉంటుంది బాస్. ఇక్కడ దొంగ చాలా తెలివిగా ఇంట్లో అన్ని సామాన్లు తీసుకెళ్లాడు. ఒక్క క్లూ కూడా మన కోసం వదలకుండా వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి నా ఖర్చు మర్చిపోయానంటే అనేది మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలుస్తుంది. అంత తెలివైన దొంగను పట్టుకుంటేనే మనకు ఒక పేరు వస్తుంది. yes boss. నాకు తెలిసి ఆ దొంగ ఈ డోర్ వెనక సైడ్ పారిపోయి ఉంటాడు. ఒక్కసారి ట్రై చేద్దాం. గురుగారు ఒక్క నిమిషమే. ఆ డోర్ వెనకాల గోడుందేంటి? అది ఓన్లీ గోడే గురుగారు, తలుపు పని చేయట్లేదని అక్కడ పెట్టాం. ఓకేనా, వెళ్ళొస్తానే. 1 సెకండ్. దొంగ దొరికాడు. అప్పుడు అడిగితే చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తావా? కనిపెట్టేశాడు అనుకుంటా. కేసు ఒప్పుకుంటే శిక్ష తగ్గిపోద్దుగా సార్. అది అనుకో, నువ్వు దొంగ అనుకో. ఇప్పుడు ప్రాక్టికల్ గా దొంగతనం ఎలా జరిగిందో చేస్తుందాం. వీళ్ళని కట్టిపడేసి కొట్టిపడేసి వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు తోచుకెళ్లాలన్నమాట. ఆల్రెడీ కట్టిపడేశారు సార్, కొట్టిపడేయమంటారా? క్యారీ ఆన్. చూసా, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. డబ్బులు లేవు సార్. నేచురాలిటీ. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని అందులో పెట్టు. ఇప్పుడు దొంగతనం చేయి. సార్ థ్యాంక్ యూ సార్. ఎలా సార్? ఆగో. ఇప్పుడు గుర్తుపట్టాడా ఏంటి? నువ్వు నడుచుకుంటూ ఎంత దూరం అలా వెళ్తావు? బైక్ ఈ బైక్ తీసుకొని ఆ బైక్ లో ట్రై చేయి. మీరు సూపర్ సార్.
వాడు పంజగుట్ట దాకెళ్ళి అక్కడి నుంచి ఎంత దూరం వెళ్తాడో తిరిగి వచ్చి మనకు చెప్తాడన్నమాట. అప్పుడు మనం వెళ్ళి ఆ దొంగ ఎక్కడికి వెళ్ళాడో అనేది చేసి పట్టుకుంటాం. మీరు కసా బిసా మదా లసా బాస్. అలాగే ఉంటుంది. వాడు వెళ్ళి 1 అవర్ అయింది బాస్, ఇంకా రాలేదేంటి? ట్రాఫిక్ జామ్ కదా, వచ్చేస్తుంటాడు. గణపతి బాస్ వీడేదో గలీజ్ పని చేసేలా ఉన్నాడు, సంగతి ఏంటో చూడు. వాడే అసలు దొంగ. దొంగతనం చేసి మళ్ళీ వెనక్కి వస్తే వాడిని పోలీసులు పట్టించకుండా వాడికి డబ్బు నగలతో పాటు నా బండితనం కూడా ఇచ్చారు కదరా. ఎవర్రా మీరు అసలు? నేను ఎవరా? I'm Detective Pond, James Pond. ఎవర్రా మిమ్మల్ని? పదరా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. ఫైనల్ గా దొంగ ఎవరనేది మాత్రం కనిపెట్టాను. చూసా? పర్ఫెక్ట్ బాస్, మీరే కనిపెట్టారు. అవును, సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకొని మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానికి వార్తలు ఏంటో చదువు. ఫ్యాక్టరీ మూత పడడం వల్ల యజమాని ఆత్మహత్య బాస్. చాలా సిల్లిగా ఉంది కదా. వాడు చాలా వీక్ మెంటాలిటీ అండ్ వీక్ ఫిజికల్ గా ఉండింటాడు. ఒక చిన్న మూత పడడం వల్ల మనిషి ఆత్మహత్య చేసుకోవడమే. బాస్ మీరు రెబల్, మీరు స్కూల్ బెల్, ఇది ఇంటర్వెల్. ఒక్క నిమిషం. హలో, వస్తున్నా. ఎక్కడో మర్డర్ జరిగిందని ఇప్పుడే న్యూస్ వచ్చింది. పద ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసేద్దాం. వీడెవడో హోలీ ఆడేసి బంగు దాగి పడుకున్నాడు బాస్. బాస్ ఇంతకు ఏ టైంకి జరిగిండొచ్చు బాస్ మర్డర్? నా అంచనా ప్రకారం వీడు గురువారం రాత్రి 10:20 చచ్చిపోయి ఉంటాడు. హౌ బాస్? ఇంట్లో టీవీ ఆన్ ఉంది, వీడి ఫేస్ లో స్మైల్ ఉంది. అంటే గురువారం రాత్రి జబర్దస్త్ వచ్చే టైంలో 10:20 అదిరా బిస్కెట్ చూస్తూ చచ్చిపోయాడు. నేను అప్పుడు చావలేదురా, ఈ పంచికి ఇప్పుడే చచ్చారా. ఇంతకు మర్డర్ ఎలా జరిగిండొచ్చు బాస్? మర్డర్ ఎలా జరిగిందో ఈ కత్తి దిగిన చోటు చూస్తుంటే ఎవడో బలంగా కుడి చేత్తో ఆ కత్తిని పట్టుకొని కసిదిరా వాణ్ణి కసక్కన పొడిచాడు. ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఓకే బాస్. రే ఫూల్, నీ ఫింగర్ ప్రింట్స్ పడతాయిరా. ఖర్చీ పేస్ట్ తీసుకో. మర్డర్ చేసిన తర్వాత వెళ్ళడానికి ఇది ఒక్కటే దారింది కాబట్టి 1 2 3 4 ఈ 4 అడుగుల్లో వాడి మర్డర్ ప్రింట్స్ ఉంటాయి. పౌడర్ వేసి ఫుట్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకో. ఓకే బాస్. పౌడర్ ఆయన వేసుకుంటున్నాడు. కలెక్టెడ్ బాస్. ఫేస్ కా పౌడర్ ఏంటి? అంటే పౌడర్ వేసుకోమన్నారు బాస్, అందుకే పౌడర్ వేసుకున్నాను. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత రక్తం చేతులు కడుక్కోవడానికి ఈ జగ్గు వాడు ఇలా చేతులు కడుక్కొని ఉంటాడు. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకో. రైట్, ఎగ్జాక్ట్లీ బాస్. కర్చీఫ్తో కలెక్టెడ్ బాస్. ఎక్కడ దొరికారా? ఇప్పుడు మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి ఆ మర్డర్ చేసిన హంతకుడు ఎవడో ఈజీగా పట్టేయచ్చు. హంతకుడిని పట్టుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను అరెస్టా? కేసు మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది నేను, నన్ను అరెస్ట్ చేసావంట? ఆ పొడిచిన కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఫుట్ ప్రింట్స్ కూడా నీ ఫుట్ కు మ్యాచ్ అయ్యాయి. అంతెందుకు ఆ కడిగిన జగ్గు మీద కూడా నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. నేనే ఇచ్చాను బాస్. నువ్వు నన్ను అరెస్ట్ చేయడమా? ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. డిఎస్పీ గారు నమస్కారం. నమస్తే సార్. డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్. ఓకే బాస్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు కులుకుతు సై సై అంటే నే తకిదిమి తాళం వేస్తూ నీ చీరనై నడువంపులో పడతాను కసిబొమ్మ. సాంగ్ కంటిన్యూషన్. కంటిన్యూ అంట. ఈ బ్రహ్మాండమైన డాన్స్ చూడాలి. నువ్వు తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే ఏ తీపి వస్తువు యాడదాస్తివో ఎవరికెరుకు. ఏంటి తేజ, ఏం చేస్తావు తేజ? దాన్ని డాన్స్ అందరు చాలు, ఇంకా వన్స్ మోర్ లేవు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది అంటున్నారు గండు చీమ. అన్ని సార్లు కుడితే నాకేమన్నా అయిద్దా అండి? నీకేమవుద్ది? అయితే గీత పాపం చీమకు అవుద్ది, ఫుడ్ పాయిజనింగ్.
సరసాలు ఏమండి నాదో చిన్న కోరిక. చిన్న కోరిక ఏంటి? నీ చివరి కోరిక ఉన్నా కూడా చెప్పు, తీర్చేస్తా. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ ఖాన్ దీపికా పదుకొని ఎత్తుకొని మెట్లు ఎక్కుతాడు కదా, గుడి మెట్లు. మీరు అలాగే నన్ను ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఎత్తుకుందాం. ఓ పనిలో పని, నీకు 4 అన్నలు ఉన్నారుగా, వాళ్ళని కూడా పిలిచి. ఇప్పుడు వాళ్ళు ఎందుకండి? నిన్ను మోసిన తర్వాత నేను ఎలాగో పైకి పోతాను కదా, నన్ను మోయడానికి కావాలిగా. సరసం, అన్ని సరసాలు. ఏమండి నాకు డౌట్. ఇంకెందుకు లేటు? తాజ్ మహల్ చూస్తానికి తెల్లగా మెరుస్తూ ఉంటది కదా, ఎందుకండి? ఒకసారి దాన్ని చూడడానికి రోజా గారు, మీనా గారు వెళ్ళారు, అంతే. వాళ్ళ గ్లో తాజ్ మహల్ కంటుకుంది. అదే నేను వెళ్తే తాజ్ మహల్ కాస్త గద్వాల్ మహల్ గా మారిపోతుంది. బొమ్మ బొమ్మలే. మీరు ఎప్పుడు అలాగే అంటారు. అనసూయ నేను పక్క పక్కన ఉంటే ఒకేలా ఉంటాం. చూడండి, ఎవరు అనసూయ ఎవరు తేజ అని తెలుసుకోవడానికి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటండి? అనసూయ తేనెలోంచి తీసిన ముత్యం, మరి నేను బురదలోంచి లేచిన పంది. నాకు ప్రమోషన్ వచ్చింది, మనం అర్జెంట్ గా ఊరు మారాలి, ఇల్లు మారాలి. వెళ్దాం పద. ఆయనకి ప్రమోషన్ వచ్చిందో. ఇదిగో ఇదే మన కొత్త ఇల్లు. భలేగా ఉందండి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో, నేను చిన్న పనులు ఉన్నాయి బయట చూసుకొని వస్తా. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే, ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే. అన్నయ్య నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అమ్మా, పోకిరీలు ఉంటారు బయట. సరే అన్నయ్య. ఇప్పుడు దీన్ని లైన్ లో పెడితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు బాగా నచ్చారు. నేను నచ్చానా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి? అదంతే. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన జడ్జెస్ ఇద్దరు ఎందుకు అందంగా ఉన్నారంటే ఏం చెప్పాలి? అదంతే. ఇంత హైట్ ఎదిగినా కూడా అనసూయ తింగరగా ఎందుకు చేస్తుందంటే ఏం చెప్పాలి? అదంతే. మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే నరికేస్తాడా? నలిపేస్తాడు. అయినా సరే నేను పట్టించుకోను. ఐ లవ్ యూ అన్నయ్యా. ఏంట్రా మా చెల్లెని ఫాలో చేస్తున్నావు? లేదండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే అంటే మీకోసం. దేనికోసం వచ్చారు? ఇంట్లో మా ఆవిడ టిఫిన్ పెట్టలేదండి, మీరు టిఫిన్ పెడతారేమో అని. కుర్రాడు బాగా ఫాస్టే, టిఫిన్ కోసం అప్పుడే వచ్చేసాడు. దానికి ఇంకా టైం ఉందమ్మా. అబ్బా కొంచెం ఆకలిగా ఉందండి. అవును, ఆర్ఆర్ అమ్మాయికి పడాలి కానీ వీడికి పడుతుంది ఏంటి? ఏమన్నారు? మీరు మీ చెల్లిని చాలా చక్కగా పెంచారండి. మీరు కూడా చాలా చక్కగా పెంచారండి. కండలు ఏమండి? ఇంట్లో ఐశ్వర్యాన్ని పెట్టుకొని పక్కింటి అమ్మాయిల గురించి మాట్లాడండి. మీకు ఒక్క నిమిషం. ఎక్కడ ఐశ్వర్య? ఏమండి రండి. ఏంటి ఎదుగుతున్నారు? ఐశ్వర్యరాయ్ వచ్చింది. కంటికి గట్టి కొట్టక రక్తం వస్తుంది, రక్తం వస్తుంది. రక్తం నాకేం రక్తం వస్తుందా? అయ్యా ఆయన రక్తం చూసావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మగ వాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. నేను మొక్కలకు నీళ్లు పోసేస్తా. జాగ్రత్త అమ్మా, బయట పోకిరి వెదవలు ఉంటారు. మొక్కలకు నీళ్లు పోయడానికి వస్తుంది, ఇదే రైట్ టైం. ఏమైందండి? ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళను పిండితో తీయొచ్చుగా. పిండితో తీస్తే మీ కాల్ని ఎలా తాకాలి? అదృష్టం మిస్ అవుతానుగా. ఒక్క ముళ్ళుకి ఇంత ఫ్లాట్ అయిందంటే 4 ముళ్ళు వేస్తే ఫ్లాటే ఫ్లాట్. ఏమండి ఎక్కడున్నారు? ఏమండి ఎక్కడ ఉన్నారు? ఏమండి ఆకలి వేస్తుందండి, వచ్చి వంట వండండి, అన్నం తినాలి, తొందరగా రండి. గుచ్చుకోలేదా? ముళ్ళ మీద నడిచింది ఏమైంది? దేవుడా ముళ్ళు నువ్వు పిన్నుతో తీయొచ్చుగా. పిన్నుతో తీస్తే మిమ్మల్ని టచ్ చేసే అదృష్టం రాదుగా. అన్నయ్య నేను బట్టలు ఆరేసి వస్తాను. జాగ్రత్త అమ్మా, బయట పోకిరి వెదవలు ఉన్నారు. మనం చాలా సార్లు కలిసాం గానీ మీ పేరు చెప్పలేదు. నా పేరు రమ్య. రమ్య చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను నా పేరు మీకు చెప్పలేదు కదా. నా పేరు అభి. చూడండి టాటూ కూడా వేసుకున్నాం. మనం ఇప్పుడు కొన్ని ఇష్ట గురించి మాట్లాడుకుందాం. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అభి
అభిలాష. ఓకే. మీ ఫేవరెట్ హీరో? అభిషేక్ బచ్చన్. అభిషేక్ బచ్చన్. మీ ఫేవరెట్ సీరియల్? అభిషేకం. నా మీద మీ ఫీలింగ్? అభిమానం. మిమ్మల్ని కలిసే వరకు నా పేరులో ఇన్ని పదాలు ఉన్నాయని తెలియదండి. మిమ్మల్ని కలిసే వరకు నాలో ఇన్ని పదనిసలు ఉన్నాయి నాకు తెలియదండి. మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో అడగరా? పువ్వు దగ్గరికి తుమ్మెదొచ్చి చూస్తూ ఉంటుందా? జుర్రేసుకుని వెళ్ళిపోదు. అర్థం కాలేదండి. కుర్తి దగ్గరికి బర్రె వచ్చి చూస్తూ కూర్చుంటుందా? జుర్రేసుకుని వెళ్ళిపోదు. నేను రమ్య లవ్ చేసుకుంటున్నాం కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటా. మీ కోఆపరేషన్ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ముందు ముందు ఇంకా ముచ్చటేస్తుంది. అన్నయ్య నేను ముగ్గేసి వస్తాను. జాగ్రత్తమ్మా. బయట పోకిరి వేదాలు ఉన్నారు. బయట పోకిర్లు ఉంటారు అంటే ఒక్క పోకిరి అనిపించలేదు వీడు తప్ప. దీన్ని చూస్తుంటే నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఇది ముగ్గేయట్లేదు, నన్ను ముగ్గులోకి దించుతుంది. ఇక కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదు. దీన్ని ఎలాగైనా సరే లేవ తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటా. అమ్మా ముగ్గు నిండిస్తాను. ఏమండి, మన ప్రేమని సమాజం ఒప్పుకోదు. అందుకే ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే మనం పారిపోదాం. ఏమంటారు? ఇక్కడ నుంచి మనం పారిపోదాం. ఎవరు ఏమన్నా ఆగదు ఈ ప్రేమ, ఎవరు లేకున్నా ఆపదు ఈ ప్రేమ. ఎవరు ఏమన్నా తాడు తెంచుకున్న గేదెలేంటి రంకులేస్తుందేంటే? ఏం చేస్తున్నారండి మీరు? నేను ప్రేమిస్తున్నాను. ఈ సమాజం మా ప్రేమను ఎలాగో అర్థం చేసుకోదు. అందుకనే సమాజం నుంచి దూరంగా పారిపోదాం. నేను ప్రేమిస్తున్నాను. నాన్ కాదలిక్రేన్, నాన్ ప్రీతి మాడ్తిని. మా ఇద్దరిని ఎవరు విడదలేరు. వాడి నుంచి మిమ్మల్ని కూడా ఎవరో విడదలేరు. వాడేంటి వెనక్కి తిరిగి చూడడానికి తెలిసిద్ది. మీరెప్పుడొచ్చారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా నీళ్ళు కాదలి ఇరుక్ పంజాబీ దో బాలో బాషి. అది పంజాబీ కాదు, బెంగాలీ. ఇప్పటిదాకా నువ్వు దానికి అన్నా అనుకున్నాను రా. ఇప్పుడే తెలిసింది నువ్వు నాదిరి తిన్నా అని. ఏడికి పోయేది? నీకు ఆడే ఎక్కువ, నువ్వు వాడితోనే.